అందరికీ నమస్కారం. ఒక రాజకీయ పార్టీలో పార్టీ పదవి గాని, నామినేటెడ్ పదవి గాని పొందాలంటే కులాల సమీకరణ, జన సమీకరణ, పార్టీలో అతను చేసిన సేవలను గుర్తించి పార్టీకి ఆయనకు గనక ఆ పదవి ఇస్తే వచ్చేటువంటి ఇబ్బందులు, పార్టీకి కలిసేటువంటి ప్లస్‌లు ఇయన్నీ చూసుకొని అధినేతలు ఆయా లీడర్లకు ఆ పార్టీ పదవులు కట్టబెడతారు. ఇప్పుడున్న పరిస్థితిలో వీటన్నిటికీ తల తూగే వ్యక్తి పిఠాపురం వర్మ. అన్ని లక్షణాలు ఉన్నటువంటి పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంతో పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కూడా జోరుగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా పదవులు అనేవి శాశ్వతం కాదు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన అధ్యక్షతను మనమందరం పనిచేయాలని చెప్పి కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడటం అక్కడ కొంత సంచలనం, కొంత దుమారం రేపిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక నేతలు పిఠాపురం వర్మ గురించి కూడా మాట్లాడటంతో పిఠాపురం వర్మకు బ్యాక్గ్రౌండ్ జనసేన పార్టీ చెక్కుబెట్టిందా అనే కోణంలో కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా పిఠాపురం వర్మ 2009, 2014, 2019 ఈ 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ పోటీ చేయడం జరిగింది. 2014లో ఆయన గెలుపొందడం జరిగింది. పార్టీకి 15 సంవత్సరాలకు పైగా కూడా ఆయన సేవలు అందించి ప్రస్తుతం 2024 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి విజయంలో ఆయన క్యాడర్ తోటి కూడా దగ్గరగా ఉంటూ ఆయన విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి పిఠాపురం వర్మకు చెక్కు పెట్టడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? క్షత్రియుడు అయినటువంటి వర్మకు కావాలని రాజకీయంగా కూడా ఆయన్ను ఎదగనీయకుండా కొన్ని పార్టీలు చేస్తున్నాయా? అదేవిధంగా కొంతవరకు పెండుందర బాబుకు మద్దతుగా ఉండటం ఆయన పార్టీలోకి తీసుకోవటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మ రాజకీయ భవిష్యత్తు ఏంది, వర్మ ఎలాంటి రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది కూడా కొంత సంచలనంగా కూడా మారింది. అయితే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ అయితే వర్మతో టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కూడా భారీగా మార్పులు జరుగుతాయి అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే వర్మ సానుకూలంగా స్పందిస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఆయనకు అవమానం జరిగిందనే మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వర్మ యూటర్న్ పాలిటిక్స్ తీసుకుంటారని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.